యూట్యూబర్ రావణ్కి సంబంధించి ఏదైతే ఇటీవల సర్పవరం పోలీసులు అరెస్ట్ చేసినటువంటి కేసుకు సంబంధించి బెయిల్ వచ్చినటువంటి నేపథ్యంలో మళ్ళీ వెనువెంటనే ఇంకో కేసు ఏదైతే గతంలో అతని మీద నమోదైన కేసుకు సంబంధించి పోలీసులు అరెస్ట్ చేసి ఆ స్టేషన్కి తీసుకెళ్ళడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ ట్విట్టర్ వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశాడు. ప్రజాప్రభుత్వం చెప్పుకుంటున్నారు, ప్రశ్నిస్తే ఇంత కక్షపూరితంగా కేసుల మీద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేస్తారని చెప్పేసి ప్రకాష్ రాజ్ ప్రశ్నించినటువంటి పరిస్థితి. అయితే నిజంగా యూట్యూబర్ రావణ్కి సంబంధించి కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందా? అసలు ప్రకాష్ రాజ్ వీడియో రిలీజ్ చేయడానికి కారణం ఏంటి? మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడ్స్మిల్ శ్రీనివాసరావు గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం అండి. సార్, ఈ మధ్య ప్రకాష్ రాజు అనేక విషయాల్లో తనకి సంబంధం లేకపోయినా కొంతమేర వ్యాఖ్యలు చేయడం, అన్ని వివాదాస్పదంగా వ్యాఖ్యలు చేయడం, ఆయన ఎందుకో వివాదాలకి కేంద్ర బిందువుగా మారుతున్నాడు. ఏ రాష్ట్రంలో చూసుకున్నా కూడా, చుట్టుపక్కల సౌత్ ఇండియాలో మరి ముఖ్యంగా. ఇప్పుడు తాజాగా చూసుకుంటే యూట్యూబర్ రావణ్కి సంబంధించి ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? కేసుల మీద కేసులు నమోదు చేయాల్సిన అవసరం ఏంటి? కూటమి ప్రభుత్వం కక్ష సాధిస్తుందని చెప్పేసి ఆయన డిక్లేర్ చేస్తున్నారు. మీరేమంటారు? ప్రకాష్ రాజ్ అయినా, నువ్వైనా, నేనైనా, ఎవరైనా సామాజిక బాధ్యతగా, సమాజం పట్ల బాధ్యతతోటి స్పందించవచ్చు, తప్పులేదు. ఓకే, ప్రాంతం ఏదైనా, ఈ ప్రాంతం ఎక్కడన్నా ఉండదు, మన దేశం భారతీయుడు కదా. అవును. ఓకే, అతనే అంటే అతను వ్యాఖ్యలను బట్టే దానికి ప్రతి వ్యాఖ్య ఉంటుంది. చంద్రబాబు గారు నీకు ఇక్కడ పని ఏంటంటే నీకు ఇక్కడ పని ఏంటి అంటారు, అలాంటివి వస్తాయి. ఓకే, ఒకటంటే 100 అంటారు. అయితే ఇక్కడ రావణ్ ప్రశ్న అని అతను ఒక యూట్యూబర్గా ఉన్నాడు. డెఫినెట్గా ప్రశ్నించవచ్చు, ఎవరినైనా ప్రజల తరపున ప్రజల గొంతై ప్రభుత్వాలని నిలదీయొచ్చు, ప్రశ్నించవచ్చు. ఎప్పుడూ ఎవరు అభ్యంతరం చెప్పకూడదు. ఓకే, ఎందుకంటే దాంట్లో అతను ప్రశ్నించిన దానికి వీలైతే సమాధానం చెప్పాలి, లేకపోతే ఆ ప్రశ్న ద్వారా ఉత్పన్నమయ్యే ఆ సమస్యను పరిష్కారం వైపు చూడాలి ప్రభుత్వాలు కానీ సంబంధిత వ్యక్తులు కానీ. ఇక్కడ రావణ్ శృతి మించినట్టుగా కనిపిస్తుంది. అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడాడు, ఓకే, విద్వేషపూరిత ప్రసంగం చేశాడు, వ్యక్తుల్ని టార్గెట్ చేసి వ్యక్తిత్వ హననానికి పాటుపడ్డాడు, వ్యక్తుల్ని దూషించాడు. ఆ దూషించిన వ్యక్తులు డిప్యూటీ సీఎంగా ఉన్నారు కాబట్టి డెఫినెట్గా అతను శిక్షార్హుడే. ఓకే, అతని మీద కేసు నమోదవుతే ఆ కేసు నమోదైనప్పుడు దానికి సంబంధించి అతను విచారణకు హాజరయ్యి న్యాయస్థానంలో తన వాదనని తను మాట్లాడింది కరెక్ట్ అని నిరూపించుకోవచ్చు. ఓకే, అంతవరకు అభ్యంతరం ఉండకూడదు కదా ఎవరికన్నా. అసలు అతని మీద కేసు పెట్టడమే తప్పు అంటాం ఎలా కుదురుతుంది? ఆయన అరెస్ట్ చేశారు, అతను న్యాయస్థానంలో రిమాండ్ నిరాకరించారు, వెంటనే ఇంకో కేసులో అరెస్ట్ చేశారు. అక్కడ కూడా కేసు నమోదైంది, అరెస్ట్ చేయొద్దా? అదే గతంలో నమోదైన కేసులు ఇప్పుడు కాదు, కొత్తగా పెట్టిన ఏం కాదు, ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్న కేసులే. దొరికేయడని అరెస్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ రెండో చోట కూడా అతనికి రిమాండ్ నిరాకరిస్తే 3వ చోటకి తీసుకెళ్తారు. దాదాపు నాకు తెలిసి 30-40 కేసులు ఉన్నాయని అంటున్నారు. అన్ని చోట్లకి తెప్పచ్చు. అతనేమి హింసించట్లేదు, మ్యాన్ హ్యాండ్లింగ్ ఏం చేయట్లా, 3rd డిగ్రీ లేదు. ఓకే, అతని కేసులో చట్టం తన పంతం చేసుకున్నారు పోలీసు వారు. అది మీకు కక్ష సాధింపుగా కనిపించవచ్చు, కక్ష సాధింపేనేమో. అయితే ఏంటండి, ప్రభుత్వం నిన్ను భౌతికంగా హింసించట్లా. ఓకే, చట్ట ప్రకారం కేసులు పోలీసులు అరెస్టు న్యాయమూర్తి దగ్గర ప్రవేశపెడుతున్నారు, న్యాయమూర్తి రిమాండ్ నిరాకరిస్తున్నారు, విడుదల చేస్తున్నారు, మళ్ళీ అరెస్ట్ చేస్తున్నారు. మరి ఇది కరెక్ట్ కాదు, ప్రజలు చూస్తున్నారు అన్నాడు ప్రకాష్ రాజ్ గారు. అవును, ప్రజలు చూస్తున్నారు. రావణ్ కానీ ఆ వేదిక మీద మిగతా వాళ్ళు మాట్లాడినవన్నీ కూడా ప్రజలు చూశారు. అలాగే అంతకుముందు అతను మాట్లాడిన మాటలు కూడా ప్రజలు చూశారు. డెఫినెట్గా చూసిన ప్రజల్లో కొంత మనస్తాపం కలిగిన వాళ్ళు కేసులు పెట్టారు. మరి వాళ్ళ పరిస్థితి, వాళ్ళ తరపున ఎవరు మాట్లాడతారు? ఇప్పుడు వాళ్ళ నాయకుడిని, ఆ పార్టీని వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడితే నోరు మూసుకుని ఊరుకుని ముద్దెట్టుకోవాలా కనపడితే. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు చెప్పింది ఎలాగుందంటే, వాళ్ళు ఏమైనా మాట్లాడతారో, వాళ్ళ ప్రశ్న ముసుగులో విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తారు, వాళ్ళని ఏమనకూడదో ముద్దెట్టాలంటున్నాడా ఈయన? ఓకే, ఈయన చెప్పదలుచుకున్నది ఏంటి? ఈ ప్రకాష్ రాజ్ అనే ముదర మనిషి రావణ్ కానీ జడా శ్రవణ్ కుమార్ గారు కానీ ఆ ప్రసంగాలు చేసినప్పుడు తప్పయ్యా ఎలా చేయకూడదు మీరు అన్న మాట అంటే బాగుండేది. ఓకే, మీరు ఎలా విద్వేష ప్రసంగాలు చేయకండి, ప్రశ్నించండి, బాగానే చిక్కు ప్రశ్నలు వేయండి, కఠినమైన ప్రశ్నలు వేయండి, ఓకే, సమాధానం చెప్పలేని ప్రశ్నలు వేయండి అని చెప్పచ్చు. అంతేగాని వాళ్ళు నోటుకొచ్చినట్టు మాట్లాడే హక్కు ఎవరిచ్చారు? ఓకే, అంటే భావ ప్రకటన స్వేచ్ఛని, మాట్లాడే హక్కుని ఇలా దుర్వినియోగం చేస్తే ముద్దెట్టుకుంటారా? అంటే మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇలా కోర్టులకి అది తిప్పకుండా
పోలీస్ స్టేషన్కి అది తిప్పకుండా దొరికితే కుమ్మేయండి అంటున్నారా? అంటే ఎలాగా వాళ్ళకి ఎలా న్యాయం జరుగుతుంది? హిందువులు మాట్లాడినప్పుడు ఇప్పుడు అలా కాదని హిందువులని కాదని మాట పడ్డా వాళ్ళకి న్యాయం ఎలా జరుగుద్ది? ఇష్టమైన మాట్లాడేడుతున్నావు, మాట పడ్డా వాళ్ళకి న్యాయం ఎవరు చేస్తారు? ఓకే. నువ్వు బాగానే చెప్పు, నువ్వు తప్పిది ప్రజలు చూస్తున్నారన్నావు. అవును, ప్రజలు చూస్తున్నారు. నీ శాస్త్రలో నీ వ్యవహారం కూడా చూస్తున్నారు ప్రజలు. ఓకే. అందుకనే మీకు ఘోర పరాభవం చేశారు ఎన్నికల్లో. నీదంతా గాలి బుడగ వ్యవహారం అని అర్థమైంది అందరికీ కదా. అందుకని మీరు ఎక్కువగా మూసుకుని ఉంటే మంచిది. వాళ్ళు ప్రశ్నిస్తే ప్రశ్నే వెయ్యాలి వాళ్ళు. ఓకే. దోషంలో ఉండకూడదు. ప్రశ్నిస్తే సమాధానం ఉంటుంది. నోటికొచ్చినట్టు దోషంలో బూతులు మాట్లాడితే దానికి సమాధానం ఇలాగే ఉంటుంది. నువ్వు ప్రశ్న వేసావనుకో దానికి సమాధానం ఉంటుంది. ప్రశ్న వేస్తే వీళ్ళు ప్రశ్నగా అది వేసింది. వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడి ఇష్టమైనట్టు తిట్టారు. దాని సమాధానం వాళ్ళు తెలిసిన సమాధానం వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి నువ్వు ప్రజలు చూస్తున్నారు, అతను రిలీజ్ చేయండి, ఇది కరెక్ట్ కాదు, ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. పోనీ రావణ్ ప్రశ్నించిన ప్రశ్న కరెక్ట్ అనుకుంటే, అతను మాట్లాడిన మాటలు కరెక్ట్ అనుకుంటే నువ్వు మాట్లాడు. నిన్ను అలా తీసుకెళ్తే నీ వెనకాల ఎవడవుతాడు చూద్దాం. సో అదే అంశం తీసుకోమంటారా? అదే మాటలు నువ్వు మాట్లాడు, నిన్ను అలాగే తీసుకెళ్తారు. ఓకే. కాలితే పోసాని కృష్ణమురళి నాడు చెప్తాడు, ఏమండి నీ వెనకాల ఎవడొస్తాడు చూద్దాం. వాడు అడిగితే వాడు అలాంటి మాటలు మాట్లాడితే వాడిని తీసుకెళ్తారు. ఓకే. ఎవరినైనా తీసుకెళ్తారు. వాళ్ళేం కొడతలేదు, తిడతలేదు. ఓకే. ఎక్కడ కూడా వాళ్ళు హింసించట్లా. చట్టానికి లోబడే చేస్తున్నారు. చట్టం పరిధిలో చేస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి ప్రకాష్ రావు. ఆ మాట రావుగోపాలరావు గారు, నువ్వు సినిమా వాడు కాబట్టి చెప్తున్నాను. రావుగోపాలరావు గారు ఏం చెప్తాడంటే, ఆ మొక్క నేను లెక్కటక ముందు చెప్పాలంటాడు. అలాగా నువ్వు ఈ శుద్ధులు ఆ రావణ వాళ్ళు మాట్లాడక ముందు వాళ్ళకి చెప్పాలి. మరి మీరు మీటింగ్లకు వెళ్తున్నారు, మీటింగ్లకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా మాట్లాడిన ఒళ్ళు దగ్గర పెట్టుకుని అని చెప్పాలి. ఓకే. లేదా వాళ్ళు మాట్లాడేసిన తర్వాత కూడా మీరు తప్పు మాట్లాడే మీరు ఇలా మాట్లాడకూడదని చెప్పాలి. అంతేగాని వాళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడి ప్రజల మధ్య చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేస్తున్నప్పుడు వాళ్ళ మీద చర్యలకు ఉపక్రమించినప్పుడు ప్రభుత్వానికి శుద్ధులు చెప్పకూడదు. మీరు ఓకే. జస్ట్ ఐ ఓపెనర్ ఇది. నీకు ఆస్కింగ్ కాదు, నీకు చెప్తున్నావు. నువ్వు కళ్ళు మూసుకుని ఎవరైనా చేస్తున్నాను, కళ్ళు తెరిచి చూడు. చేత ఎవరైనా ఎలా చేస్తే అలాగే ఉంటుంది ట్రీట్మెంట్. ఓకే. ఓవర్ యాక్షన్ చేస్తే రియాక్షన్ అలాగే ఉంటుంది. థ్యాంక్ యూ.